భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అరేబియా సముద్ర తీరాన సోమనాథుడు వెలిస్తే బంగాళాఖాతపు ఒడ్డున కైలాసగిరిపై ఆ పరమశివుని ఆయుధం త్రిశూలం గంభీరంగా కొలువుదీరింది. సోమనాథ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం. నారా లోకేష్ గారు తన ఎక్స్ అకౌంట్లో చెప్పినట్టుగా సోమనాథి ఎలాగైతే మన సంస్కృతి మళ్లీ చిగురించడానికి చిహ్నమో, ఈ 65 అడుగుల త్రిశూలం ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పునర్వైభవానికి నిదర్శనం. కైలాసగిరిపై వెలసిన కాలభైరవుని ఈ ఆయుధం కేవలం ఒక నిర్మాణం కాదు, ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. సముద్రపు ఉప్పుగాలిని, పెను తుఫాన్లను తట్టుకునేలా అత్యంత నాణ్యమైన లోహాలతో దీన్ని రూపొందించారు. 65 అడుగుల ఎత్తు అంటే దాదాపు 7 అంతస్తుల భవనం. ఇది విశాఖ నగరంలోని ఏ మూల నుండి చూసినా కనిపిస్తుంది. శాస్త్రీయంగా చూస్తే సోమనాథ్ దక్షిణాభిముఖంగా సముద్రపు అంచున ఉండి అడ్డంకులు లేని శక్తి మార్గాన్ని సూచిస్తుంది. కైలాసగిరి వద్ద ఈ త్రిశూలం నగరంపై ఒక కాస్మిక్ యాంటెనా లాంటి రక్షణ కవచం. ఇది ప్రకృతిలోని 3 శక్తులను సమన్వయం చేస్తుంది. ఆధ్యాత్మికంగా త్రిశూలం అంటే గంభీర రూపం. ఇది మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు చిహ్నం. సత్వ, రజ, తమో గుణాల కలయిక. కైలాసగిరిపై దీని ప్రతిష్టాపన మనలోని దుర్గుణాలను హరించి సాత్విక గుణాన్ని పెంచుతుంది అనేది భక్తుల విశ్వాసం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా లోకేష్ గారు ఈ ప్రాజెక్టును వేగవంతం చేశారు. పర్యాటక కేంద్రమైన విశాఖను ఇప్పుడొక స్పిరిచువల్ హబ్ గా మార్చే ప్రక్రియలో ఇదొక కీలక అడుగు. సోమనాథ్ ఎలాగైతే గుజరాత్ గర్వమో, కైలాసగిరి త్రిశూలం ఆంధ్రుల భక్తికి చిహ్నం. ఇకపై మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని చూడకపోతే మీ యాత్ర అసంపూర్ణమే. భవిష్యత్ తరాలకు మన వారసత్వాన్ని అందిస్తూ ఈ త్రిశూలం నిరంతరం స్ఫూర్తినిస్తుంది. హర హర మహదేవ. ఓం నమః శివాయ.